గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మొదటగా మాత్రం మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో మన సబ్స్క్రైబర్స్ అనేది 160కి దగ్గరలో ఉన్నారు. అంటే మీరు నా వీడియోలు నచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా మన ఛానల్లో అంటే ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఎవరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు అనేది కొంచెం నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అంటే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారా, 2, 3కి ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే రిమైనింగ్ వేరే ఎగ్జామ్స్కి దేనికి ప్రిపేర్ అవుతున్నారు అనేది మీరు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. సో ఎందుకంటే రేపు ఫిబ్రవరి 1 నుంచి మనం ఒక కరెంట్ అఫైర్ వీడియోతో పాటు మరొక సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సో మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలని ఉంది. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు అంటే గ్రూప్ 1కా, 2కా, 3కా అనేది మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో నాకు కామెంట్ ద్వారా కొంచెం తెలియజేయండి. ఓకేనా? సో మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్లో ఏంటి అంటే హైకోర్టులో తాత్కాలిక జడ్జీలకి సుప్రీంకోర్టు అనుమతి. సో మనకు ఆల్రెడీ తెలుసు, అంటే మనం సుప్రీంకోర్టులో ఒకవేళ కేసులు అనేది హైకోర్టులో ఏమైనా కేసెస్ పెండింగ్లో ఉన్న సమయంలో హైకోర్టులో మనం తాత్కాలిక న్యాయమూర్తులని నియమించుకునేందుకు ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది అనుమతి ఇచ్చిందనమాట. ఎందుకంటే పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని సత్వరమే పరిష్కరించడం కోసం తాత్కాలిక న్యాయమూర్తుల్ని నియమించుకునేందుకు కొన్ని పరిమితులతో సుప్రీంకోర్టు అనుమతించిందనమాట. ఓకేనా? సో ఏ ధర్మాసనం అని అంటే మన ప్రధాన న్యాయమూర్తి తెలుసు కదా, సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, సూర్యకాంత్, ఈ ముగ్గురిటి ధర్మాసనం అనేది మనకి నిన్న తాత్కాలిక న్యాయమూర్తులు నియమించుకోమని చెప్పేసి తన నిర్ణయాన్ని తెలపడం జరిగింది. ఓకేనా? ఎందుకు అంటే ప్రజెంట్ ఇప్పుడు హైకోర్టులలో మనకి 62 లక్షల కేసెస్ అనేది అపరిష్కృతంగా ఉన్నాయన్నమాట. సో కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసెస్ ఉన్నాయి. ఆ 62 లక్షలలో కూడా 18 లక్షల క్రిమినల్ కేసులు ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఈ కేసులన్నింటినీ కూడా 2-3 సంవత్సరాల్లోనే పరిష్కరించేందుకు ఈ తాత్కాలిక న్యాయమూర్తులు నియమించుకోవడానికి సుప్రీంకోర్టు అనేది అనుమతి ఇచ్చింది. ఓకేనా? హైకోర్టులకి నియమించుకోమని చెప్పి అనుమతి ఇచ్చింది అనమాట. సో ఎంతమంది నియమించుకోవచ్చు అంటే ప్రతి ఒక్క హైకోర్టు కూడా కనీసం 2 నియమించుకోవచ్చు, గరిష్టంగా 5 వరకు. ఓకేనా? అంటే 2 to 5 మెంబర్స్ని వరకు నియమించుకోవచ్చు అనమాట. కానీ వాళ్ళు నియమించుకున్నటువంటి తాత్కాలిక న్యాయమూర్తుల సంఖ్య అనేది మొత్తం మనకి ప్రతి ఒక్క హైకోర్టుకి కొంత మెంబర్స్ని మంజూరు చేస్తారనమాట. ఆ మొత్తం సంఖ్యలో 10%కి మాత్రం మించరాదు. ఓకేనా? కాబట్టి 2 to 5 మెంబర్స్ ఉండాలి. 2 నుంచి 5 వరకు ఎంతమందినైనా నియమించుకోవచ్చు. కానీ ఆ సంఖ్య అనేది 10%కి అంటే యాక్చువల్గా ఉన్నటువంటి న్యాయమూర్తుల్లో 10%కి మించరాదనమాట. ఓకేనా? సో మనకు ఆల్రెడీ తెలుసు కదా హైకోర్టు గురించి ఎందులో ఉంటుందంటే మన భారత రాజ్యాంగంలో 6వ భాగంలో ఆర్టికల్ 214 నుంచి 231 వరకు తెలిపేది హైకోర్టు అనమాట. ఓకేనా? సో ఈ తాత్కాలిక న్యాయమూర్తుల గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసి 224 అనమాట. కానీ దీనికి ఒక కండిషన్ ఏంటంటే 62 years మించకూడదు. ఓకేనా? వారు పర్మనెంట్ అయినా లేదంటే టెంపరీ అయినా న్యాయమూర్తుల యొక్క ఏజ్ అనేది 62 years దాటకూడదు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ పెండింగ్ కేసులపై విచారణ జరుపుతారు కదా, ఆ పెండింగ్ కేసులపై విచారణ జరిపే ధర్మాసనానికి సిట్టింగ్ జడ్జి అంటే ఆ హైకోర్టులో ఎవరైతే సిట్టింగ్ జడ్జి అంటే పర్మనెంట్ జడ్జి ఉంటారు కదా, ఆ సిట్టింగ్ జడ్జి మాత్రమే నేతృత్వం వహించాలి. ఇప్పుడు నియమించుకున్నటువంటి తాత్కాలిక న్యాయమూర్తి అనే అతను ఈ ధర్మాసనంలో జస్ట్ సభ్యుడిగా మాత్రమే ఉండాలి, కానీ అతడికి విచారణ జరిపే కేసులకి నేతృత్వం వహించే అవకాశం అనేది తాత్కాలిక న్యాయమూర్తికి ఉండదన్నమాట. సిట్టింగ్ జడ్జి నేతృత్వం వహిస్తే అందులో ఒక సభ్యుడిగా తాత్కాలిక న్యాయమూర్తి ఉంటారనమాట. ఓకేనా? హైకోర్టు గురించి ఏ భాగంలో 6వ భాగంలో ఆర్టికల్ 214 నుంచి 213 వరకు తెలుపుతుంది. ఓకేనా? అది మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. మనకు తెలుసు కదా బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతారు. అంతకంటే ముందు ఒక రోజున అంటే ఈ రోజున 31st రోజున ఏంటి అంటే ఉదయం 11 గంటలకి ఫస్ట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రసంగంతో మనకి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? మనకి ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి తెలిపే ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 108. ఓకేనా? తర్వాత ఏంటి మనకి ఎవరైతే ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫస్ట్ ప్రసంగం స్టార్ట్ చేస్తారు. ఆ ప్రసంగం అనంతరము మనకి ఎవరు నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు అంటే లాస్ట్ ఇయర్ 24-25కి సంబంధించినటువంటి ఆర్థిక సర్వేని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరుగుతుంది అనమాట. తర్వాత మనకి బడ్జెట్ సమావేశాలు అనేది 2 విడతలుగా జరగనున్నాయి. మొదటి విడత వచ్చేసి ఈ రోజు జనవరి 31 నుంచి
ఫిబ్రవరి 13th వరకు మొదటి విడత, సెకండ్ విడత వచ్చేసి మార్చ్ 10th నుంచి ఏప్రిల్ 4th వరకు సెకండ్ విడత. అంటే ఓవరాల్గా 31st జనవరి నుంచి ఏప్రిల్ 4th వరకు మనకి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అవి 2 విడతలుగా జరగనున్నాయి. ఓకేనా. నెక్స్ట్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఆమెకి ఇది 8వసారి అనమాట. ఓకేనా. వరుసగా ఆమె 8వసారి బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. నెక్స్ట్ రాష్ట్రపతి తరపున ఈ బడ్జెట్ని ప్రవేశపెడతారు నిర్మలా సీతారామన్ గారు. అంటే రాష్ట్రపతి యొక్క తరపున ఈ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ గురించి తెలిపే ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 112 అనమాట. ఓకేనా. ఇది మనకి బడ్జెట్ సంబంధించింది. రేపటి వీడియోలో మనకి ఈరోజు సర్వే చెప్తారు కదా, సర్వే నెక్స్ట్ బడ్జెట్ కూడా రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్లో అంటే నెక్స్ట్ వీకెండ్ వరకు మనకి బడ్జెట్ సర్వే అండ్ బడ్జెట్ని నేను వీడియో తీస్తాను. ఓకేనా. అది మనకి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి పట్టణ తలసరి నెలవారీ ఖర్చు 8,978 రూపాయలు. అంటే తెలంగాణ రాష్ట్రంలో పట్టణాల్లో ప్రతి నెల ఖర్చు చేసే అంటే తలసరి నెలవారీ ఖర్చు ఎంత అంటే 8,978 రూపాయలు అనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో తలసరి నెలవారీ వినియోగ వ్యయం ఇది వచ్చేసి ఖర్చమ్మ, ఇది వచ్చేసి వినియోగ వ్యయము. గ్రామాల్లో ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే 633 రూపాయలు పెడుతున్నారు. పట్టణాల్లో వచ్చేసి 820 రూపాయలకు పెరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ కుటుంబ వినియోగ వ్యయ సర్వే 23-24 ఈ వాల్యూస్ని ఎవరు వెల్లడించారు అంటే కుటుంబ వినియోగ సర్వే 23-24 వాళ్ళు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో తలసరి నెలవారీ ఖర్చు గ్రామాల్లో 5,435 అంటే ఒక కుటుంబము ఎంత ఖర్చు చేస్తుంది గ్రామాల్లో అంటే 5,435 రూపాయలు ఖర్చు చేస్తుంది. పట్టణాల్లో అయితే ఎంత 8,978 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇదేంటి తెలంగాణ రాష్ట్రంలో. మరి దేశవ్యాప్తంగా దేశం మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల్లో ఎంత వ్యయం చేస్తున్నారు అంటే 4,122 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి 6,199 రూపాయలు ఖర్చు చేస్తున్నారు అనమాట. ఓకేనా. అంటే దేశవ్యాప్తంగా కంటే కూడా తెలంగాణలోనే పట్టణాల్లో గ్రామాల్లో ఎక్కువ ఖర్చు పెరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ పట్టణాల్లో తలసరి సగటు వినియోగ వ్యయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఓకేనా. అంటే పట్టణంలో చెప్పాం కదా 8,978 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంటే మొత్తం అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని పట్టణాలలో కూడా తలసరి సగటు వినియోగ వ్యయం అంటే వ్యయం చేసే విషయంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటుందంటే తెలంగాణ. ఎక్కడ పట్టణాలలో. మరి గ్రామీణ ప్రాంతాల్లో తలసరి సగటు వినియోగ వ్యయం ఎక్కడ ఎక్కువగా ఉంది అంటే కేరళలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమో కేరళ అగ్రస్థానంలో ఉంటే పట్టణ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నమాట. నెక్స్ట్ ఆదాయ వర్గాల పరంగా తెలంగాణ రాష్ట్రంలో గరిష్టంగా 12,619 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారనమాట. అంటే ఎక్కువ మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 12,619 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నెక్స్ట్ దేశవ్యాప్తంగా పరిశీలిస్తే అంటే మనం మొత్తం ఇండియా మొత్తం పరిశీలిస్తే మనం ఖర్చు ఉంది కదమ్మా మొత్తం ఎంత ఖర్చు చేస్తున్నారు మనకి దేశవ్యాప్తంగా ఖర్చు చేస్తున్నారు అన్నాం కదా. అంటే గ్రామాల్లో అయితే తెలంగాణలో అయితే 5,435, పట్టణాల్లో అయితే 8,978. అదే దేశవ్యాప్తంగా అయితే గ్రామాల్లో 4,122, పట్టణాల్లో 6,199 రూపాయలు. అవునా. ఈ మొత్తం ఖర్చులో దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారు అంటే ఆహార వ్యయం గ్రామాలలో 47%. అంటే గ్రామాల్లో ఆహారానికి వాళ్ళు ఎంత ఖర్చు చేస్తున్నారంటే 47% ఖర్చు చేస్తున్నారు. మరి రవాణా ట్రావెలింగ్కి ఎంత ఖర్చు చేస్తున్నారంటే 7.59% ఖర్చు చేస్తున్నారు. వైద్యం హెల్త్కి ఎంత ఖర్చు చేస్తున్నారు అంటే 6.83% ఖర్చు చేస్తున్నారు. నెక్స్ట్ దుస్తులు చెప్పులు అన్నీ ఉంటాయి కదా అంటే అదర్ ఎక్స్టర్నల్ ఖర్చెస్ అన్నీ కూడా 6.63% ఖర్చు చేస్తున్నారు అనమాట. ఎక్కడ గ్రామాలలో. ఓకేనా. గ్రామాలలో వారు ఆహారానికి పెట్టేది 47%, ట్రాన్స్పోర్ట్కి పెట్టేది 7.59, హెల్త్కి 6.83, నెక్స్ట్ అంటే ఎక్స్టర్నల్ గూడ్స్కి వచ్చేసి 6.63 అనమాట. అట్లాగే మరి పట్టణాల్లో ఆహారానికి ఎంత పెడుతున్నారు అంటే 40% పెడుతున్నారు. ట్రావెలింగ్కి ఎంత అంటే 8.46% పెడుతున్నారు. వస్తువులు వినోదం అంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఎంత పెడుతున్నారు అంటే 6.92 పెడుతున్నారు. సో డ్యూరబుల్ గూడ్స్ వాటి గురించి ఎంత పెడుతున్నారు అంటే 6.87%. నెక్స్ట్ రెంట్ అంటే మనకు పట్టణాలు అంటేనే రెంట్లు ఉంటాయి కాబట్టి ఆ రెంట్స్ కోసం ఎంత పెడుతున్నారు అంటే 6.58% పెడుతున్నారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రీసెంట్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు, కంపేర్ చేసి అడుగుతున్నారు. అంటే మనకి తలసరి నెలసరి వినియోగ వ్యయం ద్వారా
పట్టణాలలో కంటే గ్రామాలలో ఆహారానికి వ్యయం ఎక్కువ, ఓకేనా అని పెడుతున్నారు. అది రైటా రాంగ్? పట్టణాల్లో రాంగ్. ఎందుకంటే ఆహారానికి వ్యయం ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? గ్రామాలలో చేస్తున్నారు. అంటే స్టేట్మెంట్ బేస్లో మనకి క్వశ్చన్స్ అడుగుతారనమాట. అంటే ఆహారానికి పెట్టే ఖర్చు అనేది గ్రామాలలో పట్టణాలతో పోలిస్తే గ్రామాలలో అధికంగా ఉంది, ఓకేనా. నెక్స్ట్ రవాణా వ్యయం. రవాణా వ్యయం వచ్చేసి గ్రామాలతో పోలిస్తే పట్టణాలలో ఎక్కువ ఉంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్కి మనకి పట్టణాల్లో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, గ్రామాల్లో తక్కువ ఉంది. అట్లా మీరు కంపారిజన్ చేసుకుంటూ ఈ పర్సంటేజ్లని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 10 ఇయర్స్లో అంటే లాస్ట్ 10 ఇయర్స్తో పోలిస్తే మనకి ఎడ్యుకేషన్పై ఖర్చు తగ్గింది, హెల్త్పై ఖర్చు అనేది పెరిగిందనమాట, ఓకేనా. అంటే హెల్త్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నాము, ఎడ్యుకేషన్కి తక్కువ ఖర్చు పెడుతున్నాం. అదే మరి ఈ హెల్త్ ఉంది కదా, హెల్త్కి గ్రామాలలో ఎంత ఖర్చు పెడుతున్నారంటే 6.8% ఖర్చు పెడుతున్నారు, పట్టణాల్లో 5.9% ఖర్చు పెడుతున్నారు అనమాట. దేని మీద? హెల్త్ మీద. అదేంటి మొత్తం ఓవరాల్గా దేశంలో. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో విద్యపై గ్రామీణ ప్రాంతాల్లో 183 రూపీస్ ఖర్చు పెడుతున్నారు, పట్టణాల్లో 718 రూపీస్ ఖర్చు పెడుతున్నారు. అంటే పట్టణాల్లో ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనమాట, అంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. నెక్స్ట్ పట్టణాల్లో అద్దెల కోసం మనం చెప్పాం 10%. కంపల్సరీ పట్టణాలు అంటేనే రెంట్స్ ఉంటాయి కాబట్టి అద్దెలకి 10% ఖర్చు పెడుతున్నారు. నెక్స్ట్ గ్రామాలలో వైద్యం కోసం 376 రూపీస్, పట్టణాల్లో వైద్యం కోసం 426 రూపీస్. ఇది మీకు చెప్పాను కదా, 10 ఇయర్స్తో పోలిస్తే విద్యపై మనకి వ్యయం తగ్గింది, వైద్యంపై పెరిగింది. ఎంత పెరిగింది అంటే గ్రామాలలో 6.8% పెరిగింది, పట్టణాల్లో 5.9% పెరిగిందనమాట. అలాగే గ్రామాలలో వైద్యం కోసం ఎంత ఖర్చు పెడుతున్నారంటే 376 పెడుతున్నారు, పట్టణాల్లో ఎంత ఖర్చు పెడుతున్నారంటే 426. విద్య కూడా గ్రామీణ ప్రాంతాల నెలకు 183 రూపీసే, పట్టణాల్లో మాత్రం 718 రూపీస్ ఖర్చు పెడుతున్నారు. వైద్యం కోసం 376 రూపీస్ గ్రామాలలో, 426 రూపీస్ అనేది పట్టణాల్లో అనమాట. సో ఈరోజు కూడా కరెంట్ అఫైర్స్ తక్కువగానే ఉన్నాయమ్మా. సో మీకు ఎలా అనిపించింది చెప్పండి. అంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు అంటే ఫాస్ట్ అవుతుంది అక్క అని చెప్పేసి. ఏం లేదమ్మా, నేను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను, ఓకేనా. సో ఈరోజు నుంచి మీకు స్లోగానే ఉంటుంది. మర్చిపోకండి, కంపల్సరీ మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు, మీకు ఏ సబ్జెక్ట్ నీడ్ ఉంది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. వన్స్ అగైన్ మీకు చాలా చాలా థ్యాంక్స్ ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, ఓకేనా. థ్యాంక్ యూ.